చాలా మంది నాగార్జున గారిని ట్రోల్ చేస్తున్నారు భయ్య. అది నాకు నచ్చట్లేదు. సైడ్ క్యారెక్టర్ ఈయన క్యారెక్టర్లు రావు రమేష్, మురళీ శర్మ ఎవరు చేసినా పర్ఫెక్ట్ మ్యాచ్ చేస్తారు. మరి అలాంటి క్యారెక్టర్ని నాగార్జున గారు ఎందుకు చేశారు అని ట్రోల్ చేస్తూ ఇలా నెగిటివ్ కామెంట్ చేస్తూ ఇలా నెగిటివ్ మొత్తం స్ప్రెడ్ చేస్తారు. ధనుష్ని మాత్రం పొగుడుతారు. సో ఆయన యాక్టింగ్కి పొగడాల్సిందే. ఓకే, అయితే నాగార్జున గారు ఆయన మనకు తెలుసు డేర్ చేస్తారు. ప్రతిదీ కొత్తగా ఉండాలి, స్టోరీ కొత్తగా ఉండాలి, కొత్త క్యారెక్టర్లు ఉండాలి, కొత్త వాళ్ళు ఉండాలి, అందరినీ ఎంకరేజ్ చేస్తాడు, ఎక్స్పెరిమెంట్ చేస్తాడు మన నాగార్జున గారు. ఇప్పుడు కూడా అంతే భయ్య. కుబేరాలో తన రోల్ తను నచ్చే చేశాడు. అండ్ ఇందులో నాగార్జున గారు చెప్పారు ఇది శేఖర్ కమల గారి ఫిల్మ్, ఇందులో మేమంతా నటులం మాత్రమే. సో ఇద్దరు అందరు డిఫరెంట్ క్యారెక్టర్లు. నాగార్జున గారి క్యారెక్టర్ డిఫరెంట్, ధనుష్ గారి క్యారెక్టర్ డిఫరెంట్, అలాగే రష్మిక మందన గారి క్యారెక్టర్ డిఫరెంట్, విలన్ క్యారెక్టర్ డిఫరెంట్, ఇలా మొత్తం డిఫరెంట్ అయితే ఉంటుంది. సో వీళ్ళందరూ మెయిన్ హీరోలే అని కూడా అన్నారు. సో ఎందుకు ఇలా నెగిటివ్ చూస్తారో నాకు అర్థమైతలేదు. నిజం చెప్పాలంటే ఆ క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది, దీపక్ చుట్టే తిరుగుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. దీపక్ ఆ బెగ్గర్స్ని ఎంత బాగా చూసుకుంటాడు భయ్య. ఆ బెగ్గర్స్ అందరు కూడా దీపక్ అనే వ్యక్తిని నమ్ముతారు. తర్వాత దీపక్ ఏం చేశాడు, దీపక్ చెడ్డవాడు అనేసి ధనుష్ దేవా క్యారెక్టర్కి తెలిసిపోతుంది. తర్వాత దీపక్ చేసిన తప్పుల్ని తెలుసుకొని లాస్ట్కి దీపక్ కూడా చనిపోతాడు. ఇంత పెద్ద స్టార్ హీరో అయి ఉండి కూడా ఇలాంటి క్యారెక్టర్ చేశారంటే మెచ్చుకోవాలి. కానీ చాలామంది కళ్ళు ఉరవలేక నెగిటివ్ కామెంట్ చేస్తూ నెగిటివ్గా అయితే ట్రోల్ చేస్తారు. చేయని కానీ కింగ్ ఆల్వేస్ కింగ్ ఈ కామెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఏ వీడియో చూసినా ఏ పోస్ట్లో చూసినా కింగ్ ఆల్వేస్ కింగ్. ఇక నెక్స్ట్ కూలీ మూవీతో మన నాగార్జున గారి స్వాగ్ చూస్తాం, వింటేజ్ నాగార్జున గారిని చూస్తాం. మాస్ లుక్లో ఏకదం ఉన్నాడు. తెలుగులో మెయిన్గా కూలీ మూవీకి హైప్ వచ్చిందంటే నాగార్జున గారి వల్లనే. ఇలా బ్యాక్ సైడ్ హెయిర్ని ఇలా దువ్వుతాడు చేతితోటి, అక్కడ క్లిక్ అయింది భయ్య. కూలీ మూవీకి క్రేజ్ ఉందంటే మన నాగార్జున గారు కూలీ మూవీ ఉన్నందువల్లనే. ఇది మాత్రం పక్కా. కింగ్ ఆల్వేస్ కింగ్. మీరు ట్రోల్ చేయండి, ఏదైనా చేయండి, మనం పెట్టిన ప్రైస్కి మంచి సినిమా చూసామా లేదా అది ఒకటే చూడాలి. నేను పెట్టిన ప్రైస్కి నాకు వర్తి వాచ్ అనిపించింది, మంచి సినిమాని చూసాను. కుబేరా బ్లాక్ బడ్జెట్ అయ్యింది. సో కలెక్షన్ చూస్తున్నాం, డే బై డే పెరుగుతూనే ఉంది, తగ్గట్లేదు. సో అది కుబేరా మూవీ. అండ్ నాగార్జున గారు, ధనుష్ గారు, ఇక అందరూ యాక్టర్స్, మూవీ టీము బాగానే కష్టపడి మంచి ప్రోడక్ట్ని అయితే అందించారు మన ముందుకు. సో థ్యాంక్స్ ఫర్ కుబేరా మూవీ టీమ్ అండ్ శేఖర్ కమల గారికి మంచి సినిమా మా ముందుకు అందించారు. సో థ్యాంక్స్ ఫర్. సో దీనిపైన మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.